మరి ఎటువంటి ఒక వెల్ఫేర్ కానీ లేదా రైతులకి రావాల్సిన రైతు భరోసా కానీ అలాగే మహిళలకు రావాల్సిన ఏది కూడా రాకపోవడంతో అన్ని షాప్స్ కూడా వెలవెలబోతూ గ్రామాల్లో కూడా పండగ చేసుకోవాలంటే ఎవరి చేతిలో కూడా డబ్బులు లేకుండా చాలా బాధపడుతున్నారు. నిజంగా అది కొంచెం బాధగా ఉంది నాకు. అధికార పార్టీ మాత్రం భోగి మంటలు వెలుగుల్లాగా రాష్ట్ర ప్రజలంతా కూడా వెలుగుతున్నారు. ఆ వెలుగులతో అంత ఆనందంతో గడుపుతున్నారు. సంక్రాంతి అంటే రైతుల పండగ. ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు, వర్షాల్లో మునిగిపోయిన పంటలకి ఇంతవరకు బీమా లేదు, అలాగే వాళ్ళకి నష్టపరిహారం లేదు. సో వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ లేనప్పుడు రైతుల కుటుంబాల్లోనే ఈరోజు సంతోషం లేదు. అలాగే బయట చూస్తే కరెంటు ధరలు పెరిగిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అలాగే ఈరోజు రావాల్సిన డబ్బులు జగనన్న గవర్నమెంట్లో ప్రతి పండగకి ఏదో ఒక ఏమంటారు అమ్మఒడి కానీ లేదంటే చేయుత కానీ రైతు భరోసా కానీ ఆ టైంకి ఏదో ఒకటి రావటం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో హ్యాపీగా చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏమీ ఇవ్వట్లేదు. కనీసం తను మేనిఫెస్టోలో పెట్టిన సంక్రాంతి కానుక కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిజంగా ప్రజలు ఆనందంగా ఉండాలి అనుకుంటే అన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్టివ్గా ఉండాలి. కనీసం సంక్రాంతి కానుక ఇస్తే దాంతో అయినా ఈ సంక్రాంతి జరుపుకునే అవకాశం ఉంటుందంటే అది కూడా ఇవ్వలేదు.